ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పత్తికొండలోని టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి తమ నియోజకవర్గానికి రావడం సంతోషంగా ఉందంటున్న ఎమ్మెల్యే శ్యాంబాబుతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి పుచ్చకాయలమాడ గ్రామానికి రానున్నారు. గ్రామంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, టీడీపీ రాష్ట్ర నాయకులు కూడా ఏదైతే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, ఈ చంద్రబాబు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది సార్? చంద్రబాబు గారు బై 11 o'clock కర్నూలు ఎయిర్పోర్ట్ లో చేరడం జరుగుతుందండి. కర్నూలు ఎయిర్పోర్ట్ లో అక్కడ కొంతమంది లీడర్లు అందరు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళని కలిసిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న హెలికాప్టర్ లో ఎక్కి పుచ్చకాయలమాడ గ్రామానికి రావడం జరుగుతుంది. అది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం తీసుకుంటుంది. దాని తర్వాత అక్కడ ఉన్న పుచ్చకాయలమాడ హెలిప్యాడ్ కాడ మా తాలూకా లీడర్లందరూ కూడా కలిసడం జరుగుతుంది. వాళ్ళ రిప్రజెంటేషన్స్ అన్ని తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఊర్లోకి వచ్చి ఒక 4 ఇళ్లు పర్యటన చేయడం జరుగుతుంది. 4 ఇళ్లలో ఆయన సొంత చేతులతో పెన్షన్ ఇవ్వడము, వాళ్ళ బావుగోగులు అవన్నీ కూడా కనుక్కోవడము, ఊర్లో పరిస్థితి కనుక్కోవడము గ్రామస్తులతో. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రామ సభ మాదిరి ఏర్పాటు చేయమని చెప్పారు. ఏర్పాటు చేశాము. గ్రామ సభలో కూడా ప్రతి పుచ్చకాయలమాడ గ్రామస్తులే అటెండ్ అయ్యేటట్ల, ప్లస్ ఆయనకి ఏదైతే సందేశం ఇవ్వాలో గ్రామస్తులకు అందరికి సందేశం ఇవ్వడము, ప్లస్ గ్రామస్తులు ఆయనకు కూడా ఏమైనా రిక్వెస్ట్లు చెప్పుకోవాలా, ఏమైనా చెప్పుకోవాలా ఛాన్స్ అక్కడ చాలా మంచిగా ఇచ్చారు. మరి చంద్రబాబు గారు పోయిన గవర్నమెంట్ లో పుచ్చకాయలమాడకి చేసిన చాలా మంచి మేలు ఉంది. 2 కోట్ల దాకా మేము ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. వాటర్ పైపులు అవన్నీ కూడా గుంజడం జరిగింది. అవన్నీ కూడా మేము మీ ద్వారానే పోయిన గవర్నమెంట్ లో జరిగినాయని చూపించడం కూడా జరుగుతుంది. ఏమేమి సమస్యలు ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతారు, అదేవిధంగా డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఏ అంశాలు ఆయన చెప్పబోతున్నారు? మాకు పత్తికొండకి ముఖ్యంగా కావాల్సినది సాగునీరు, తాగునీరు, ప్లస్ రోడ్ కనెక్టివిటీ. గతంలో 14-19 రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము చాలా మటుకు ప్రాజెక్టులన్నీ కూడా ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇప్పించుకున్నాము. అది ఇప్పించుకున్న ద్వారా చాలా మటుకు కంప్లీట్ చేసాము. చాలా కంప్లీట్ చేయలేకపోయినాము. కానీ గత వైసీపీ గవర్నమెంట్ లో చేసిన ప్రాజెక్టులన్నీ కూడా గబ్బు లేపి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఫాస్ట్ గా ఓపెన్లు చేయాలా, అది ఇది అని చెప్పి హంద్రీనేవా ఏదైతే ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఉందో 68 చెరువులు నింపేది తొందరగా చేసి అది పైప్ లైన్ అంతా కూడా బర్స్ట్ అయిపోయి ఇష్టం వచ్చిన చోట నీళ్లు పారడం అంతా కూడా జరిగింది. అవన్నీ రెక్టిఫై చేసుకొని మేము చంద్రబాబు నాయుడు గారి విజిట్ అయిపోయిన తర్వాత ఆలంకొండ కాడ మేము మరి ఇంకొక మీటింగ్ పెట్టుకుని నిమ్మల రామనాయుడు ఇరిగేషన్ మినిస్టర్ గారిని పిలిపించుకొని ఆయన ద్వారా మేము ఓపెనింగ్ మరి ఇంకొకసారి చేపించి దాని ద్వారా హంద్రీనేవాకి ఏదైతే కర్నూలు డిస్ట్రిక్ట్ కి 8 TMC ఏదైతే అలాట్మెంట్ ఉందో ఆ అలాట్మెంట్ లో ఓన్లీ 3.2 దాకానే మేము వాడుతున్నాము. ఆ కంప్లీట్ 8 వాడడానికి మాకు మినీ రిజర్వాయర్లు కావాలా. అట్లా అదే కాకుండా మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ల ముందర కూడా అడిగినది ఒకటి మాకు సాగునీరు, తాగునీరు, ప్లస్ ఆ రెండుతో మేము ఏదైతే పంట పండిస్తామో ఆ పంటని వేసుకొని మార్కెట్లకు పోవడానికి రోడ్ కనెక్టివిటీస్ కోసం మేము అడిగాము. అవన్నీ కూడా పోయిన గవర్నమెంట్ లో చేశాము, అంటే టీడీపీ గవర్నమెంట్ లో చేశాము. కానీ గత 5 years లో ఆ రోడ్లు వేసినటువన్నీ కూడా రిపేర్లు ఏమి లేకుండా కూడా నాశనం అయిపోయాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆ రోడ్లు ప్లస్ ఈ సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు మేము కోరుతున్నాము. సో మొత్తం మీద ఏదైతే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. మరోవైపు ఏదైతే పత్తికొండ నియోజకవర్గంలోని సమస్యలు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఏదైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పత్తికొండ.